అనంతపురం జిల్లాలో వెలుగు చూసిన స్టాంపులకు కుంభకోణంలో నిజాలు నిగ్గు తేల్చాలని కళ్యాణదుర్గం వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఇవాళ కళ్యాణదుర్గం వైసీపీ కార్యాలయంలో రూరల్ మండలం కన్వీనర్ గోలసూరి, టౌన్ కన్వీనర్ సుధీర్తో పాటు యూత్ ప్రెసిడెంట్ ప్రతాప్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఎస్ఆర్సీ కంపెనీకి సంబంధించిన స్టాంపుల కుంభకోణంలో అసలు సూత్రధారి ఎవరైనా తేల్చాలన్నారు. ఒక మీ సేవ బాబుతో ఎలాంటి పనులు జరగవని, ఖచ్చితంగా దీని వెనుక బలమైన వ్యక్తుల పాత్ర ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దోపిడీలు, దౌర్జన్యాలతో పాటు ఇలాంటి స్కామ్లు కూడా జరుగుతున్నాయన్నారు. ఇది కేవలం 900 కోట్లు, 1000 కోట్లు కాదని ఇంకా భారీ స్థాయిలో ఉంటుందని వైసీపీ నాయకులు అన్నారు. ప్రభుత్వ నిజాయితీగా దీనిపై విచారణ చేపట్టాలని, ఇందులో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే పాత్ర ఏంటనేది తేల్చాలని వారు డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో ఈ స్టాంప్ కుంభకోణం దాదాపుగా 900 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పేసి పత్రికల్లోన, మీడియా గ్రూపులోన వస్తుంది. ఇది ఒక మీ సేవ బాబు కాదు. మీ సేవ బాబు 900 కోట్లు చేసే పరిస్థితుల్లో లేడు. కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే సురేంద్ర బాబు ఎస్ఆర్సీ కన్స్ట్రక్షన్ పెద్ద 1000 కోట్లు టర్నోవర్ చేశాడు. అతను అనుచరుడుగా ఉంటూ కళ్యాణదుర్గంలో అతనికి ఏ కార్యక్రమంలోనైనా కుడివైపు ఎడమవైపున మనం ఫోటోలు చూస్తున్నాం. ఎక్కడ చూసినా మీసేవ బాబును, సురేంద్ర బాబుని కనపడొస్తున్నాడు. ఇది ఒక మీసేవ బాబును అడ్డం పెట్టేసి ఏదో అతను కూడా మేము బయట ఉంటున్నాం, అతను కూడా పిలిపించి ఏదో అగ్రిమెంట్ రాపించుకుని నాకు ఎటువంటి సంబంధం లేదని కూడా అది గ్రూపుల్లో కూడా వచ్చింది. అట్లా కాకుండా ఇప్పుడు ఎమ్మెల్యే సురేంద్ర బాబు 900 కోట్ల వరకు ఇప్పుడు అవినీతి జరిగిందని ఇక్కడ ఒక కళ్యాణదుర్గం యూనియన్ బ్యాంకులోనే జరుగుతుంటే రాష్ట్ర వ్యాప్తంగాను ఇతర రాష్ట్రాల్లో కూడా అతను కాంట్రాక్టర్గా చేస్తున్నాడు. 1000 కోట్లు టర్నోవర్ జరుగుతుంది. కాబట్టి ఇది సిబిఐ ఎంక్వైరీ చేసి అక్కడ ఎక్కడ ఈ స్టాంపు కుంభకోణంలో ఈ ప్రజలకు రావాల్సిన ధనాన్ని ఒక పార్టీకి సంబంధించిన నాయకులు సంపాదన పెట్టుకుంటూ పార్టీలకి అండదండగా ఉండి పార్టీలని గెలిపించుకునేదానికి డబ్బులు 1000 కోట్లు ఖర్చు పెట్టేదానికి ఎట్లా సంపాదన వస్తుందంటే ఈ విధంగా వాళ్ళు సంపాదన ఎంచుకుంటారు. కాబట్టి ఇది అధికారులు సిబిఐ కానీ ఈడీ కానీ దీనిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ అవినీతిని జనాలకు రావాల్సిన సొమ్మును అరికట్టి జనాలకు రావాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అనంతపురం జిల్లా వ్యాప్తంగా నిన్నటి నుంచి ఒక వార్త హల్చల్ అవుతోంది కళ్యాణదుర్గం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గురించి. ఇందులో నిజానిజాలెంత, వాస్తవాలెంత అని క్రోడీకరిస్తే నిన్నటి నుంచి టీవీ ఛానల్స్లోన, సోషల్ మీడియాలోన, ఈరోజు పత్రికలలో కూడా బహిరంగంగా చెప్పడం జరిగింది. ఏమని, ఒక చిన్న వ్యక్తి, ఒక మీ సేవ మెయింటైన్ చేసుకునే వ్యక్తి, ఒక మీ సేవ నిర్వాహకుడు స్టాంపుల కుంభకోణం ఒక 25 సంవత్సరాల కిందట విన్నాం. ఇది హైదరాబాద్లో అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వమే కృష్ణ యాదవ్ గారని ఆయన రేంజ్ దాంట్లో అప్పుడున్న పరిస్థితుల్లో 1000 కోట్ల స్టాంపుల కుంభకోణం జరిగింది. ఇప్పుడు ఆ పత్రాలపై ఈ స్టాంపులు వచ్చినా కూడా అవినీతికి అంతు లేదు. ఈ స్టాంపులు ఉన్నా కూడా మేము మోసం చేయగలం, ఈ స్టాంపులతో కూడా మేము ఫేక్ సృష్టించగలం, నకిలీ పత్రాలను సృష్టించగలం అని ఈ ప్రభుత్వము మరొకసారి నిరూపణ చేసింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఇందులోని నిజానిజాలు ఎంత, ఎన్ని కోట్లు సోషల్ మీడియా ద్వారా కానీ, టీవీల ద్వారా కానీ, పేపర్ల ద్వారా కానీ ఇందులో జరిగిన నగ్న సత్యం ఏమంటే కోట్ల వ్యవహారం. అది 900 కోట్ల, 1000 కోట్ల, 2000 కోట్ల ఏం జరుగుతుందనేది ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కళ్యాణదుర్గం నియోజకవర్గం తరఫున కోరుతున్నా. ఏది ఉన్నా కూడా నిష్పక్షపాతంగా, ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా దయచేసి సిబిఐ వారు కానీ, హెచ్చు తక్కువైతే ఈడీ నుంచి కానీ ఎంక్వైరీ చేయించి, విచారణ చేయించి ఇందులోని నిజాలు నిగ్గు తెల్చవలసిందిగా కోరుతాను. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన సంవత్సరం నుంచి అధికార జులుం మొత్తం ఏమాత్రము అనుమతి లేనివి, ఏమాత్రము సంబంధం లేనివి, ఒక్క లా అండ్ ఆర్డర్ కూడా ఒక్క లైన్లో లేదు. లా అండ్ ఆర్డర్ అలాగే ఉంది, కొలీజియం వ్యవస్థ అలాగే ఉంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ స్టాంపుల కుంభకోణం కూడా ఒక చిన్న వ్యక్తిని చూపిస్తున్నాడు. మా అభిప్రాయం ఆ చిన్న వ్యక్తి కాదు, దాని వెనకాల చాలా ఉంది. దీని వెనకాల పెద్ద వాళ్ళు ఉన్నారు. వాళ్ళెవరు ఏం కానీ పోలీస్ వ్యవస్థ కానీ, రెవెన్యూ వ్యవస్థ కానీ, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వారు కానీ, సిబిఐ వారు కానీ క్లీన్గా నిజాలను నిగ్గు తేల్చాలని, అసలైన దోషులను కఠినంగా శిక్షించాలని, మరొకసారి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఇటువంటి తప్పు జరగకూడదని
అనంతపురం జిల్లాలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఇటువంటి తప్పు మరలా జరగకూడదని కళ్యాణదుర్గం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పదే కోరుతున్నాం. దయచేసి సిబిఐ వారు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వారు నిజాలు నిగ్గు తేల్చాలని మరొకసారి ఈ పత్రికా ముఖంగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం. జై జగన్.